హాయ్ అండి. ఎలా ఉన్నారు? నార్మల్‌గా ఆకాశం ఎలా ఉంటుంది? మనం చూస్తూ ఉంటాం గదా! కాకపోతే ఈరోజు చూడండి ఏదో పండక్కి ముస్తాబయినట్టు ఎంత అందంగా ఉంది కదా! మార్నింగ్ మార్నింగ్ లేచి మేడపైకి రావడం వర్త్ అంటే వర్త్ అనిపించింది నాకు ఈ వ్యూ చూసిన తర్వాత. ఎప్పుడు పడుకొని ఉండడమే కదా! కాసేపు అలా లేసి చూస్తేనే కదా మన చుట్టూ ఏముందో, ఏం జరుగుతుందో మనకు తెలిసేది. అలా చూస్తూ కాసేపు ఉండేసరికి సన్‌రైజ్ అయిపోతా ఉంది. అంటే ఇది ఎర్లీ మార్నింగ్ 6:30 ఆ టైంకి చూడండి సన్‌రైజ్ వచ్చేసరికి ఎంత షైనీగా ఉన్నాయో మేఘాలు మొత్తము. చాలా అనిపిచ్చింది చూడ్డానికి. ఇంకా ఇక్కడ ఒక కుండలో నీళ్లు పెట్టాము. అంటే ఇంకా పక్షులొస్తూ ఉంటాయి కదా! ఎండకి అనేసి కుండ ఒకటి ఉన్నిందనమాట. దాంట్లో పెట్టాను. షాడో చూడండి నీళ్ళల్లో భలే కనిపిస్తోంది కదా! సో, మొన్న గార్డెన్ మొత్తం క్లీన్ చేసేసాం కదా! తర్వాత కొన్ని సీడ్స్ అన్నీ ఉంటే వేసేసాను. ఇది చిర్రాకు ఎంత బాగుంది. ఎంత లేతగా ఉంది కదా! ఇది తాలింపు పెట్టుకున్నా, పప్పులో వేసుకున్నా చాలా బావుంటుందసలు. ఇంకా ఇది నాసరాకు అంటాం కదా! తెలిసే ఉంటుంది చాలా మందికి. నేను అనుకుంటూ ఉన్నాను. అంటే ఈ మొక్కలన్నీ పీకేసాం కదా! ఇదెట్లా వస్తుందా లేదా అనుకున్నాను. బట్ భూమి లోపల ఏమన్నా ఉండిపోయాయేమో దీని సీడ్స్. మేబీ ఇది సమ్మర్‌లోనే వస్తుందేమో. అందుకే కొంచెం సమ్మర్ స్టార్ట్ అవ్వగానే మంచిగా మొలకలొచ్చేసాయి. ఈ ఆకు చాలా హెల్తీ అండి. మనకి వంటికి చాలా చలువ చేస్తుందనమాట. ఇంకా మునగాకు ఇది మునగాకప్పుడు పువ్వొచ్చింది కదా! అదంతా కోతులు పీకేసాయనమాట. ఇంకా ఆకొక్కటే వస్తా ఉంది. సరే ఇంకా రోటీ చేసుకుందాంలే అని చెప్పేసి కొంచెం మునగాకు కూడా కోసేసుకుంటున్నాను. ఈ మొక్కలన్నీ నేను గత 5 ఏళ్లుగా కష్టపడి, ఇష్టపడి పెంచుకుంటూ వస్తున్నాను. నేను ఇట్లా మొక్కలు పెంచడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక స్టూడెంట్ లాగా అన్నీ నేర్చుకుంటూ వస్తున్నాను స్టెప్ బై స్టెప్. నాకు ఫస్ట్‌లో అయితే సాయిల్ మిక్స్ ఎట్లా పెట్టాలి అని కూడా తెలీదు. దానివల్ల చాలా మొక్కలైతే చనిపోయాయి. బట్ ఒక్కొక్కటి నేర్చుకుంటూ వస్తున్నాను. ఎట్లాంటి మొక్కకి ఎట్లాంటి సాయిల్ ఉండాలి అని చెప్పేసి. ఫర్దర్ అప్డేట్ ఇస్తాను మీకు. సాయిల్ మిక్స్ ఎట్లా పెట్టాలి, ఎట్లాంటి మొక్కలకి ఎట్లాంటి కేర్ తీసుకోవాలి అవన్నీ కూడా మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఇంకా ఈ కరివేపాకు ఏంటో మరి చిన్న చిన్న ఆకులొచ్చింది. దీనికి కూడా ఏదైనా కేర్ తీసుకోవాలేమో చూద్దాము. ఈరోజు హార్వెస్ట్ చేసేసి కిందకి వెళ్ళిపోకుండా కాసేపు రిలాక్సింగ్ అలా కూర్చొనున్నాను. ఎందుకో హ్యాపీగా అనిపించింది ఈరోజు. మీలో ఎవరైనా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. గార్డెనింగ్ వల్ల వచ్చే సాటిస్ఫాక్షన్ కానీ, ఆ హ్యాపీనెస్ కానీ మీరు ఎన్ని డబ్బులు పెట్టినా అస్సలు బయట ఎక్కడ దొరకదనమాట. అంత సాటిస్ఫాక్షన్‌గా ఉంటుంది. సరే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్‌ని ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.